ఎన్నికల్లో ఖర్చు అనేటువంటిది మనం లైట్ అనుకుంటాం, కానీ ఆ అభ్యర్థులు వెనకాల తిరిగే వాళ్ళకి లేదా మీడియాకి రాజకీయ పార్టీల వాళ్ళకి తెలుసు. ఇప్పుడు 2 నెలలు లేట్ అయ్యేటప్పటికి, వచ్చే నెల కాకుండా ఎన్నికలు మే నెలలోకి వెళ్ళిపోయేటప్పటికి అభ్యర్థులు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికే పార్టీ తన పేరు ఖరారు చేయించుకోవడం కోసం ఈ నెల రోజుల్లో, ఈ నెల 2 నెలల నుంచి అనుకోవాలి, కనీసం ఒక 5 కోట్లను ఖర్చు పెట్టుంటారు. వెనకాల జనాలను పోగేసుకెళ్ళడం, వాళ్ళకి తిండి మందు ఇవన్నీ. అట్లాగే సభలు, అటు వైసీపీ సభలకి, సిద్ధం సభలకి తీసుకెళ్ళటం, ఇటు పక్కన తెలుగుదేశం పార్టీ రాకాదల సభలకి, శంకారావం సభలకి ఇట్లా తీసుకెళ్ళడం, వీటికి అయిపోయింది. ఇప్పుడు వచ్చేటప్పటికి 2 నెలల పాటు అప్పటికి భారీ జనాల్ని పోగేసుకెళ్లకుండా కనీసం రోజుకు చిన్న ఇంటరాక్షన్ మీటింగ్ అన్నా పెట్టాల్సి వస్తుంది ఎవరో ఒకరితో, లేకపోతే ఏ యాక్టివిటీ లేనట్టు కదా. ఇంటరాక్షన్ మీటింగ్ పెడితే ముందు ఈ యాక్టివిటీస్ నడపడానికి ఒక 100 మంది చేతిలో ఉండాలి. వాళ్ళకి రోజుకి 1000 రూపాయలు ఖర్చు మినిమం వేసుకోవాలి. పైన ఒక 500 మందితో అట్లాగా మీటింగ్ పెట్టాలి కదా. ఊరికినే 50 మందితో 100 మందితో పెడితే జనం లేరంటారు. 500 నుంచి 1000 మందితో చిన్న చిన్న మీటింగులన్నా పెట్టాలి. అంటే కుల మీటింగులు, ఒక్కొక్క సామాజిక వర్గాలు, యాదవుల మీటింగులని, గౌడుల మీటింగులని ఇట్లాంటివి పెడుతున్నారు. పెట్టినప్పుడు అక్కడ కంపల్సరీగా ఫుడ్డు, అవసరమైతే మందు, ఇది సప్లై చేయాలా. దానికి తోడు చిన్నపాటి గిఫ్ట్లు. ఇది లేట్ అయ్యే కొద్దీ ఏదో అదే కనుక ఎలక్షన్ కొంచెం ముందుంటే కనుక ఓ బీసీల సదస్సు అని ఓ 4 అన్ని కులాలని కలిపి పెట్టేసేయచ్చు, అక్కడే ఏర్పాటు చేసి. ఇప్పుడు విడివిడిగా పెడుతూ ఉండటంతో చేతిలో ఇంతకాలం జీవితకాలం సంపాదించుకున్న ఆస్తులు కరిగిపోతున్నాయి. అట్లీస్ట్ కొంతమంది నాయకులతో మాట్లాడితే మినిమం 10 లక్షలు అవుతుంది ఏమీ లేకుండా ఇట్లాంటి చిన్నవి పెడితే. అదే కొంచెం పెద్దది పెడితే 25 లక్షలు అవుతుంది. అన్నీ కలిపి ఖర్చు కరిగిపోతున్నాయి జేబుల్లో ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా.